ఒకవేళ ఈరోజు నీ చేయి పట్టే చేయిలా ఉందేమో, దేవుడు ఒక రోజున పెట్టే చేయిగా మార్చబోతున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నీ జీవితం తలదించుకున్న జీవితంలాగా ఉండొచ్చేమో, కానీ నీ జీవితం ఇప్పుడు అలాగే ఉండదు. ప్రియ సహోదరి, నీ తల ఎత్తే దేవుడు ఉన్నాడు. ఆయన ఒకరోజు నేను నిలబెడతాడు. ఆయన ఏ వ్యక్తుల ద్వారా నువ్వు తృణీకరించబడ్డావో ఆ వ్యక్తుల ముందే దేవుడు నేను సమృద్ధిగా దీవించడం ద్వారా ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు. దావీదును అందరూ ద్వేషించారు, సొంత కుటుంబం కూడా, తండ్రి కూడా ద్వేషించిన సందర్భాలు ఉండుండొచ్చు. సమూయేలు అభిషేకించడానికి వస్తే అందరినీ తీసుకొచ్చారు, కానీ దావీదుని తీసుకురాలేదు. ఒకరి తర్వాత ఒకరు దేవుడు ప్రక్కన పెడుతూ ఉంటే ఇంకెవరైనా ఉన్నారడిగితే గాని తండ్రి గుర్తు రాలేదు. దావీదు ఒకడు ఉన్నాడు, గొర్రెల దగ్గర ఉన్నాడు, తీసుకురండి. ఆ వ్యక్తినే దేవుడు ఏర్పాటు చేసుకుని గొర్రెలు కాసుకునే వ్యక్తిని ఒక రోజున ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేసే స్థాయికి తీసుకొచ్చాడు. బైబిల్లో మాట ఉంటది, నేర్పరి